ఇంద్రుడి యుద్ధ సన్నాహం. దేవేంద్రుడు కూడా అష్టదిక్పాలకులను ఆహ్వానించి సమాలోచనలు జరిపాడు. రంభుడి కొడుకు మహిషాసురుడు వరదర్పితుడై స్వర్గలోకం మీదకు దండెత్తి రాబోతున్నాడు. ఇందాకనే అతడి దూత వచ్చాడు. దేవలోకాన్ని విడిచిపెట్టిపోతావా, యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశం తెచ్చాడు. వాడికి మనం లొంగిపోయి సేవకులం అవ్వాలిట. అలా అయితే దయతెలిచి మనల్ని బతకనిస్తాడట. మృత్యులైన వారి మీద కోపగించుడుట. లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు. దేవనాయకులారా, ఏమి చేద్దామో చెప్పండి. దుర్బలుడైన శత్రువును ఉపేక్షించకూడదు. అటువంటిది బలవంతుడు వరదర్పితుడు అయిన ఈ శత్రువును అస్సలు ఉపేక్షించకూడదు. బుద్ధిబలము బాహుబలము ఉపయోగించి వీడి పీడ వదిలించుకోవాలి. ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికిరావు. మాటకు కట్టుబడి ఉంటే మంచివారితో గాని ఇటువంటి నీచులతో సంధి కుదుర్చుకోవడం క్షేమము కాదు, గౌరవము కాదు. పోనీ అంటే యుద్ధానికి దండెత్తితే సాహసమవుతుందేమో అని శంకిస్తున్నాను. వాడు వరదాన దర్పితుడు. దేవ దానవ మానవుల వల్ల మరణం లేదట. అదీగాక యుద్ధమనేసరికి గెలుపు ఓటములు దైవాధీనాలు. అందుచేత బాగా ఆలోచించి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఇంగితజ్ఞులు, నిస్సంగులు, నిస్పృహులు, సత్యవాదులు అయిన చారులను పంపి వాడి సేనా సన్నద్ధతను గ్రహించడం అవసరం. వాడి బలబలాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాక యుద్ధభేరి మోగించడం జయప్రదంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈలోగా మన స్వర్గలోకంలో దుర్గాలను పటిష్టపరుచుకోవాలి. సర్వసన్నాహాలు చేయాలి. జాగరూకులమై ఉండాలి. ఎప్పుడైనా ఏ పనినైనా బాగా ఆలోచించి చేయాలి. అది బుద్ధిమంతుల లక్షణం. హడావిడిగా నిర్ణయాలు తీసుకొని కార్యాచరణకు దిగితే అది అనర్థదాయకమే అవుతుంది. దానవుల పట్ల భేదోపాయం పనిచేయదు. దేవతలతో శత్రుత్వమే విషయంలో వారంతా ఎప్పుడూ ఏకాభిప్రియులే. అందుచేత దూతలను పంపించి బలాబలాలు తెలుసుకుందాం. తరువాత ఒక నిర్ణయం తీసుకుందాం. సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒక్కొక్కసారి విపరీత ఫలాలను ఇస్తుంది. తెలియని మందు మింగితే ఏమవుతుంది? జన్మేజయ, ఇంద్రాదులు ఇలా సమాలోచనలు జరిపి మహిషాసురుడు రాజధానికి చారులను పంపించారు. వారు వెళ్ళి వచ్చి వాస్తవ సమాచారం తెలియజేశారు. ఇంద్రుడు వెంటనే బృహస్పతితో చర్చించాడు. ఇంద్ర బృహస్పతి సంవాదం. మహామతి, బృహస్పతి, నువ్వు దేవగురుడవు, రాజనీతి తెలిసిన వాడవు, సర్వజ్ఞుడవు. మహిషాసురుడు మదమత్తుడై స్వర్గం మీదకు దండెత్తబోతున్నాడు. దానిని ఎదుర్కోవాలి. ప్రతిక్రియ చేయాలి. ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించి నువ్వే సలహా చెప్పాలి. విపత్కర పరిస్థితులలో నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు. అటువైపు శుక్రాచార్యుడున్నాడని నీకు తెలుసు కదా. ఇంద్రుడి మాటలు విన్నాడు. బృహస్పతి దీర్ఘంగా ఆలోచించాడు. మెల్లగా సాలోచనగా పలికాడు. ఇంద్ర, కంగారు పడకు, ధైర్యంగా ఉండు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. జయాపజయాలు ఎప్పటికైనా దైవాధీనాలే. జరగవలసింది ఎలాగూ జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. అయినా మన ప్రయత్నం మనం ఎప్పుడూ చేయాల్సిందే. పురుషకారం ఉండాలి. మహామునీశ్వరులైన ముక్తి కోసం ప్రయత్నం చేయవలసిందే. రాసిపెట్టి ఉంటే అది వస్తుంది అని ఊరుకుంటే ఎవరికి ఏదీ రాదు. ముక్తి అసలే రాదు. అది పూర్తిగా దైవాధీనమే. అయినా ధ్యానము, తపస్సు వంటి ప్రయత్నాలు ఉండాల్సిందే కదా. సుఖమో దుఃఖమో పురుష ప్రయత్నం ఉండాలి. అది లేకుండా ఏదీ సిద్ధించదు. ప్రయత్నం చేసినా సిద్ధించకపోతే అది వేరే సంగతి. దైవం అనుకూలించలేదు మనకు అని ఉపశమనం పొందాలే తప్ప నిందలకు దిగకూడదు. యుద్ధాలలో ప్రధానంగా
జయోపలబ్ధి అనేది మంత్రాంగం మీదనో సైన్య సమృద్ధి మీదనో ఆధారపడి ఉండదు. అది పూర్తిగా దైవాధీనం. బలవంతుడు ఓడిపోవచ్చు, బలహీనుడు గెలవవచ్చు. అలాగే ధీమంతుడు నష్టపోవచ్చు, బుద్ధిహీనుడు భోగాలను పొందవచ్చు, పిరికివాడికి జయం లభించవచ్చు, మహాసూరుడు పారిపోవచ్చు. అంతా దైవాధీనం. విచారించి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనం చేయడమే. దుఃఖమే మిగులుతుందో సుఖమే కలుగుతుందో? దుఃఖాలలో ఉన్నప్పుడు దుఃఖాదికులను చూసి, సుఖాలలో ఉన్నప్పుడు సుఖాదికులను చూసి మనల్ని మనం ఓదార్చుకోవాలి, నిగ్రహించుకోవాలి. అంతేకాని ఈ సుఖదుఖాలు అనే శత్రువులకు మనంగా బందీలం కాకూడదు. 2 రకాల పరిస్థితుల్లోనూ ధైర్యం సడలనివ్వకపోవడమే బుద్ధిమంతుల కర్తవ్యం. అధైర్యం వల్ల కలిగే దుఃఖం అన్నింటికీ మించినది. ధైర్యమే సహనశక్తిని ఇస్తుంది. రెండింటినీ సమానంగా చూడగలిగితే సుఖాలకు పొంగిపోవడం కానీ దుఃఖాలకు కృంగిపోవడం కానీ జరగదు. నేను నిర్గుణుడను, నేను అవ్యయుడను అనే స్థితికి చేరుకుంటాడు. ఇంద్ర, ప్రాణానికి క్షుప్తిపాసాలు, మనసుకి శోకమూర్ఛనలు, శరీరానికి జరా మృత్యువులు వెరసి వీటిని షడుర్ములు అంటారు. వీటికి అతీతుడుగా ఉండడమే శివత్వం. ఇవన్నీ శరీరానివి, నావి కాదు. ఈ శరీరము నేను ఒకటి కాదు. నేను పూర్తిగా విభిన్నుడను అనుకోగలిగితే వాడు సదా సర్వదా సుఖి, నిత్య సంతోషి. నేను ప్రకృతి కాదు, నేను వికృతి కాదు, నాకు దుఃఖమేమిటి? ఇలా ఆలోచించు. సురాధ్యక్ష, మానసికంగా నిర్మమత్వం అలవర్చుకో. దుఃఖనాశనానికి ఇది మొదటి ఉపాయం. మమత అనేది పరమ దుఃఖం, నిర్మమత అనేది పరమ సుఖం. సంతోషాన్ని మించిన సుఖం లేదు. ఇలా మమకారాన్ని చంపుకోలేకపోతే పోని. భవితవ్యం మీద ఖచ్చితమైన వివేకమైన ఉండాలి. ప్రారబ్ధ కర్మను అనుభవించాల్సిందే. అలా తప్ప అవి నశించవు. యుద్ధావి తద్భవత్యవే. ఇక సుఖదుఖాలకు చింతించవలసింది ఏముంది అనే అవగాహనైనా ఉండాలి. నీ స్వబుద్ధితో కానీ దేవతల సహాయంతో కానీ కార్యం సాధించు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, సుఖాలు పుణ్యక్షయం కోసం, దుఃఖాలు పాపక్షయం కోసం. సంపాదించుకున్న పుణ్యాలు సుఖానుభవ రూపంలో ఖర్చు అయిపోతాయి. సంచిత పాపాలు దుఃఖానుభవ రూపంతో కరిగిపోతాయి. అందుచేత వివేకవంతుడు ఎప్పుడూ సుఖరహిత స్థితినే హర్షిస్తాడు. సురాధిప, బాగా ఆలోచించు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. యథావిధిగా జరగవలసింది జరుగుతుంది అని బృహస్పతి వేదాంత ధోరణిలో సలహా చెప్పి నిర్ణయం అతడికే వదిలిపెట్టేశాడు. గురోత్తమ, యుద్ధ ప్రయత్నమే చేస్తాను. మహిషుణ్ణి సంహరిస్తాను. ప్రయత్నం లేకుండా రాజ్యం కానీ యశస్సు కానీ సుఖాలు కానీ దక్కవు కదా. ఏ ప్రయత్నము చేయని వాడిని ఎవ్వరూ అభినందించరు. అందుచేత యుద్ధోద్యోగమే చేస్తాను. యతులకు జ్ఞానమే అలంకారం, ద్విజులకు సంతోషమే అలంకారం, ఐశ్వర్యకాంక్షులకు శత్రు సంహార ప్రయత్నమే అలంకారం. ఉద్యమం చేసి లోగడ నముచి బలాది రాక్షసులను సంహరించాను. అలాగే ఈ మహిషాసురుడిని తుదుముటిస్తాను. గురువయ్య, నువ్వే నా బుద్ధిబలం, వజ్రాయుధమే బాహుబలం, హరిహరులు సహాయకులు. నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు ఆశీర్వదించు. రాక్షస సంహారకాలైన మంత్రాలను జపించు. ఈ మాటలకు బృహస్పతి చిన్నగా నవ్వాడు. సచీపతి, యుద్ధానికి దిగమని నిన్ను నేను ప్రేరేపించడం లేదు, అలాగని నివారించడమూ లేదు. యుద్ధాలలో జయపజయాలు ఎప్పుడూ సందేహాస్పదాలే కదా. జరగవలసింది జరుగుతుంది, ఇంతే నేను చెప్పగలిగింది. రేపు సుఖమే కలుగుతుందో దుఃఖమే ప్రాప్తిస్తుందో తెలుసుకోగలిగిన పరిజ్ఞానం నాకు లేదు.
అదే ఉంటే నా దుఃఖాలను నేను తొలగించుకోగలిగి ఉండేవాడిని గదా. చంద్రుడు శిష్యుడిగా ప్రవేశించి నా భార్యను అపహరించాడు. ఆ రోజుల్లో ఎంత దుఃఖాన్ని అనుభవించానో నీకు తెలుసు. ముల్లోకాలలోనూ నేను చాలా తెలివైన వాణ్ణి అని ప్రసిద్ధి. కానీ ఆ తెలివితేటలు ఏమీ ఆనాడు అక్కరకు కూడా రాలేదు. అందుచేత కార్యసిద్ధి కోసం బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయాలి. కానీ సిద్ధి ఎప్పుడూ దైవాధీనమే. ఇది మర్చిపోకూడదు. బృహస్పతి చేసిన ఈ ఉపదేశాన్ని గ్రహించి సచీపతి సవినీయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు. సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. మహిషాసురుడు దండెత్తి రమ్మన్న విషయాన్ని చెప్పి సహాయం అభ్యర్థించాడు. శంకరుణ్ణి వెంట తీసుకొని విష్ణుమూర్తి సన్నిధికి వెడదాం. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుందాం. బలాబలాలు అంచనా వేసుకోకుండా వివేకాన్ని విడిచిపెట్టి సాహసానికి దిగేవాడు పతనమైపోతాడు. కాబట్టి మనం అలా చేయవద్దు. విష్ణుమూర్తితో ఆలోచిద్దాం అని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. అష్టదిక్పాలకులు ఇంద్రుడు, చతుర్ముఖుడు, శంకరుడు అందరూ కలిసి విష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళారు. యుద్ధమే కర్తవ్యమని, భయపడవలసిన పని లేదని, మహిషాసురుణ్ణి సంహరిద్దామని మధుసూదనుడు ప్రకటించాడు. వెంటనే ఎవరి వాహనాలను వాళ్ళు అధిరోహించి మహాసేనా సమేతులై కథన రంగానికి బయలుదేరారు.